వెల్కమ్ టు హర్షీస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. పెసరపప్పుతో ఇలా కరకరలాడే స్నాక్స్ చేసుకోవచ్చా? అవునండి, తప్పకుండా చేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగా వస్తాయి. మరి దీనికోసం ప్రాసెస్ మొత్తం చూసేయండి. ముందుగా 1 కప్పు పెసరపప్పుని 3 నుంచి 4 గంటల వరకు నానపెట్టుకోవాలి. నానపెట్టుకున్న తర్వాత ఒకసారి బాగా కడిగి నీళ్ళు లేకుండా ఇలా స్ట్రెయినర్లో ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేయండి. ఇప్పుడు మిక్సీ జార్లో ఈ పెసరపప్పు వేసుకొని నీళ్లు వేయకుండా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకొని మనం ఏ కప్పుతో పెసరపప్పుని మెజర్ చేసి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వని వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 1 టేబుల్ స్పూన్ వాము, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు, కారం, 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె, అలాగే 1 కప్పు గోధుమ పిండిని ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసి పిండిని కలుపుకోవాలి. ఇలా సగం పిండి వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మిగతా పిండిని కూడా వేసి చపాతీ ముద్దలాగా కలిపి ఒక 15 నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు మరో బౌల్లో 3 టేబుల్ స్పూన్ల వరకు గోధుమ పిండి, నెయ్యి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత ఈ కన్సిస్టెన్సీలో రావాలి. ఇప్పుడు చపాతీలు చేసే పీట మీద పొడిపిండి వేసుకొని మనం కలిపి పెట్టుకున్న పిండిని ఒక ముద్దలా తీసుకొని ఇలా చపాతీలాగా ఒత్తుకోవాలి. మధ్య మధ్యలో పొడిపిండి వేస్తూ ఉండండి, లేకపోతే అతికిపోతుంది. మరీ పల్చగా కాకుండా అలా అని మరీ మందంగా కాకుండా ఇలా ఒత్తుకొని మనం రెడీ చేసుకున్న ఈ గోధుమ పిండి మిశ్రమాన్ని ఇలా మొత్తం అప్లై చేసుకొని ఇలా మెల్లగా రోల్ చేసుకోవాలి. ఇలా బాగా రోల్ చేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా రోల్స్ లాగా కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క దాన్ని తీసుకొని మళ్ళీ ఇలా ఒకసారి ఒత్తుకోవాలి. అన్నీ ఇలాగా చేసి పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి నూనె వేడైన తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ చిప్స్ దీంట్లో వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ విధంగానే మిగతా చిప్స్ని కూడా ఫ్రై చేసుకోండి. ఇలా స్నాక్ చేసి పెట్టుకుంటే మీకు 10-15 రోజుల వరకు నిల్వ ఉంటాయండి. చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. పిల్లలకి స్నాక్స్ లాగా కూడా పెట్టచ్చు. ఈ స్నాక్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.